మనసుని మనం విడదీయలేము. ఎందుకంటే శరీరం మనసు రెండు కూడా కాంప్లిమెంటింగ్గా పనిచేస్తాయి. శారీరకంగా మనం బాగున్నప్పుడు మన మనసు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ మనసులో ఏమన్నా చికాకులు ఉన్నప్పుడు మన బాడీ కూడా చాలా నీరసంగా, అసలు ఇష్టం లేని విధంగా, కొంచెం అయినా ఏదైనా పని చేయాలంటే ఓపిక లేదు అనిపిస్తుంది. సో మైండ్ బాడీ అనేది ఆ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో ఆ ఎక్సర్సైజ్ వల్ల మన బాడీ స్ట్రెస్ యొక్క రెస్పాన్స్ని మారుస్తుంది. అంటే స్ట్రెస్ అనేది ఇవాళ రేపు చాలా కామన్. మనం స్ట్రెస్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతిదీ స్ట్రెస్. ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పుడు ట్రాఫిక్ వల్ల స్ట్రెస్, బయట వెళ్ళే పని టైం లైన్స్ వల్ల స్ట్రెస్, ఇంట్లో ఉంటే చేయాల్సిన పని గురించి స్ట్రెస్, మన ఆలోచనల మీద స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది మన లైఫ్లో విడదీయలేని భాగం. కానీ ఈ ఉన్న స్ట్రెస్కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది, మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మన మైండ్ ఎలా స్ట్రెస్ రెస్పాండ్ మెకానిజం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంట్రోల్ చేయాలి. అంటే స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా మనం కామ్గా ఉండి మనం దాంతోపాటు లైఫ్లో ఫ్లో అవ్వాలి అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి మేలు జరుగుతుంది. సో స్ట్రెస్ రెస్పాండ్ మెకానిజంని ఎక్సర్సైజ్ మారుస్తుంది. ఎవరైతే ఎక్సర్సైజ్ చేయలేరో, ఎవరైతే ఫిజికల్గా యాక్టివ్ ఉండరో స్ట్రెస్ని అస్సలు తట్టుకోరు. సో మీరు స్ట్రెస్ ఉందని కంప్లైంట్ చేస్తే ఎక్సర్సైజ్ చేయండి. మీ మైండ్ ఎలా ఆ స్ట్రెస్ని రెస్పాండ్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ వల్ల మన బాడీలో కూడా మెదడు చాలా బాగా పనిచేస్తుంది. ఎందువల్ల అంటే ఏదైతే హిపోకాంపస్ అంటే మన మెమరీ అండ్ లెర్నింగ్కి సంబంధించిన భాగం ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది. సో అది యాక్టివ్గా ఉన్నప్పుడు మనం చురుగ్గా ఉంటాం. ఏదైనా నేర్చుకున్నప్పుడు ఆ విషయాలు మనకి బాగా గుర్తుంటాయి. మనం ఏదైనా విన్నప్పుడు వాటి గ్రహణ శక్తి మనకు ఉంటుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్, మన మెదడు చురుగ్గా పనిచేయడమే కాకుండా మనకి ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎప్పుడైతే మనం తెలియని కాన్ఫిడెన్స్తో ఉంటామో మనం చురుగ్గా ఉంటాం. నలుగురిలో వెళ్ళినప్పుడు మనం చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ అవుతాము. అట్లాగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఏంటంటే సెల్స్ రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా చాలా ఏంటి నా లైఫ్ ఇంత విరక్తిగా ఎలాగో ఉంది, నాకు ఏం తెలియట్లేదు, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానన్న ఆందోళన ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా మంచి థెరప్యూటిక్ టూల్ అండి. ఎక్సర్సైజ్ చేయడం అనేది నాట్ ఓన్లీ జస్ట్ ఫిజికల్గా యాక్టివ్గా ఉంచడమే కాకుండా మీకు హ్యాపీగా ఉంచుతుంది. మనం మంచి భోజనం చేసినప్పుడు కానీ, మనం మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మన ఆహ్లాదంగా ఉండడానికి మనం కోరుకునేవి ఏవైతే ఉంటాయో అలాంటి ఎక్స్పీరియన్స్ని మనం ఎక్సర్సైజ్ ద్వారా పొందొచ్చు. అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం ద్వారా పొందొచ్చు. చాలాసార్లు అనుకుంటారు ఫిజికల్గా ఉండడము అంటే లావుగా ఉండడమో, సన్నగా ఉండడమో, వయసుకు చిన్నవాళ్ళు, వయసుకు పెద్దవాళ్ళు, వయసుతో సైజుతో సంబంధం ఉండదు. ఫిజికల్గా మీరు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో ఆటోమేటిక్గా మీరు మెంటల్గా మిమ్మల్ని మీరు హెల్దీగా ఉంచుకున్నట్టే. ఎక్సర్సైజ్ చేయడం వల్ల లేదా ఫిజికల్గా ఫిట్గా ఉండడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు హ్యాపీ హార్మోన్స్ అంటే ఏవైతే మనం ఎండార్ఫిన్స్ అంటామో అవి రిలీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టండి. అది వాకింగే కావచ్చు, యోగానే కావచ్చు, జిమ్కి వెళ్ళడమే కావచ్చు. ఏ రకమైన మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉండే పాత్ని ఎంచుకుంటారో అది మటుకు మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా సంతోషంగా ఉంటారు. ఎవరికైనా అబ్బా నాకు చాలా సాడ్గా ఉంటుంది, డిప్రెసివ్గా ఉంటుంది అని అనుకున్నప్పుడు మీ చేతిలో మీరు చేయగలిగింది ఏంటి అంటే మీరు ఎక్సర్సైజ్ చేయడం. మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టామో మనం అన్నాం కదా స్ట్రెస్ రెస్పాన్స్ మెకానిజం, యాంగర్ కూడా ఒక రకమైన రెస్పాన్స్ టు సిచ్యువేషన్స్. కాబట్టి మన బాడీలో ఏదైతే ఆ మెకానిజం మారుతూ ఉంటుందో మనం సిచ్యువేషన్ల పట్ల రియాక్ట్ అయ్యే పద్ధతి మారుతుంది. ఎప్పుడైతే మనం సిచ్యువేషన్స్ పట్ల రియాక్ట్ అవ్వడం మానేసి కాస్త డిఫరెంట్గా ఆలోచించి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ని తీసుకుంటామో ఆటోమేటిక్గా మన యాంగర్ మేనేజ్మెంట్ మన కంట్రోల్లో ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది మనకు ఉపయోగం.